రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరం కాదన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నించే పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అన్ని వర్గాలకు మంచి చేస్తామన్న కాంగ్రెస్కు మద్దతుగా ఉంటామన్నారు మాల మహానాడు నాయకులు. పార్లమెంటు సభ్యురాలు కార్య గారు చాలా గొప్ప మెజారిటీతోటి గెలిపించాలని ప్రచారం చేస్తున్నాం. ఏంటంటే మాలమానాడు ఫుల్లు మద్దతు. ఏంటంటే కాంగ్రెస్ చేసే పనులు మంచి పనులని, కాంగ్రెస్ ఇస్తే మాట తప్పదు. అందు గురించని కేంద్ర ప్రభుత్వం మేము 400 సీట్లు గిట్ట వస్తే మేము రాజ్యాంగానే మారుస్తానని అంటున్నాడు. రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరి తరం అవుతుందా? రాజ్యాంగాన్ని గిట్ట మారితే మీ పార్టీని భూస్థాపితం చేస్తారు, బీజేపీకి ఓటు వేయకూడదు అని మేము ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా వచ్చే రిజర్వేషన్లు కూడా మానేస్తారు, ఎందుకంటే తీసేస్తారు బీజేపీ పార్టీ. ఏంటికి ఆ పార్టీకి దళితులు రావద్దు, ఇంకా దళితుల మీద తొక్కుకుంటూనే పోతారు. ఆ పార్టీ దళితులు కలిసి ఉండి పెళ్లి చేసుకొని మంచిగా ఉన్న కూడా బీహార్లో కానీ ఆడ కానీ ఊత కోత కూసే పార్టీ బీజేపీ పార్టీ అని కూడా మనం చేస్తున్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో దళితులకు, మైనారిటీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడికక్కడ ఊచకోతలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు కొత్తగా, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాలు కూల్చేస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ పెద్దలే బాటకంగా చెప్తున్నారు. అలాంటి చూసైనా మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కూడా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తేనే ఈ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుద్ది. కడియం కావ్య గారిని అత్యధిక మెజార్టీ తోటి వరంగల్ ప్రజలు గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అన్ని రకాలుగా రక్షణ ఉంటుంది, అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముఖ్యంగా మన మాలలు, దళితులు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.